Sri Lalita Vedic and Nadi Astrology and Research Center, Rajahmundry. ఆడవారి జాతకంలో ఏ పాపగ్రహాలు ఈ స్థానాల్లో ఉంటే బ్రెస్ట్ సమస్యలు వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత వేదిక్ నాడీ అండ్ ఆస్ట్రాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ రాజమండ్రికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు గోపి శర్మ. మనం టిప్స్లో భాగంగా రకరకాల వీడియోలు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియో చేయాలని నిర్ణయించుకున్నమాట. ఆ ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే ఆడవారికి సంబంధించింది. అంటే ఆడవారికి ఏ రాశిలో, ఆడవారి జాతకంలో ఏ రాశిలో కనుక పాపగ్రహాలు ఉంటే ఏమవుతుంది అని తెలుసుకుందాం. అదేవిధంగా ఈ ఆడవారు మనకి ఒక తల్లి కింద, ఒక అక్క, ఒక భార్య, ఒక చెల్లి, వీళ్ళందరూ. కాబట్టి మీ దగ్గరికి ఏదైనా స్త్రీ జాతకం వచ్చినప్పుడు వాళ్ళకి ఈ విధమైన ప్రాబ్లం ఉండడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మీరు పరిహారాలు చెప్పి వాళ్ళని సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందువలన మనం ఈరోజు ఈ క్లాసు నిర్ణయించుకున్నాం. బట్ ఏంటంటే మీరు ఇది స్కిప్ కాకుండా ఆఖరి వరకు చూసి దీన్ని విలువైన సమాచారాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. సరే, ఇప్పుడు మనం జాతకం తీసుకుందాం. అయితే మనకి ఆడవారు కానీ మనకి రాశిచక్రంలో 12 గళ్ళు కూడా మీ అందరికీ పరిచయం ఉన్నవే. అంటే ప్రత్యేకంగా దీని గురించి మేము వివరించక్కర్లేదు. ఇది మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభ, మీనాలు. సరే, మనకి స్త్రీ జాతకం. ఇది స్త్రీ జాతకం, రాశి చక్రం, స్త్రీ రాశి చక్రం. అయితే ఎవరి రాశి చక్రానికైనా సరే మనకి లగ్నానికి ప్రాముఖ్యత లేదు. మనం గురువునే లగ్నం కింద తీసుకుంటాం. ఓకే, గురువుని ప్లేస్ని లగ్నం కింద తీసుకుంటాం. రైట్, అది ఓకే. ఇప్పుడు నేను కంఫర్ట్నెస్ కోసం గురువుని ఇక్కడ తీసుకున్నాను, ఈ రాశి మేష రాశిలో తీసుకున్నాను. బట్ ఆడవారికైనా మగవారికైనా సరే కర్కాటకము చెస్ట్ని సూచిస్తుంది, చెస్ట్ భాగాన్ని సూచిస్తుంది. అందువలన ఏదైనా పాపగ్రహం కనుక మగవారికి కానీ ఆడవారికి కానీ కర్కాటకంలో ఉంటే మగవారికి ఛాతీ నొప్పులని, ఆస్తమా, ఇటువంటి రోగాలు ఉండొచ్చు. బట్ ఆడవారికి ఏం జరుగుతుంది? సపోజ్ శాటర్న్ కనుక శనీశ్వరుడు కనుక కర్కాటకంలో ఉంటే ఆ స్త్రీకి ఫ్లాట్ చెస్ట్ ఉంటుంది. ఆ స్త్రీకి ఏముంటుంది? ఫ్లాట్ చెస్ట్. అంటే వేరే మంచి ప్లానెట్ చూడకపోయిన సంగతి చెప్తున్నాను నేను. ఓకేనా? అదేవిధంగా రాహు ఉంటే ఏమవుతుంది? రాహు దేన్ని సూచిస్తాడు? డ్రైనెస్ని సూచిస్తాడు. డ్రైనెస్ అంటే రాహు దేనికి? డ్రైనెస్. ప్రతిదీ డ్రైనెస్ ఇస్తాడు. అందువలన ఆడవారికి జాతకంలో కనుక రాహు కర్కాటకంలో ఉంటే కనుక వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు పాలు పడవు అంటే డ్రైనెస్ ఇస్తాడు కాబట్టి అక్కడ పిల్లలకి పాలు ఇవ్వడానికి పాలు పడవు అనమాట. ఈ విధమైన ప్రాబ్లమ్స్ రాహు కలిగిస్తూ ఉంటాడు. ఓకే, శాటర్న్ చెప్పేసుకున్నాం. రాహు చెప్పు. కేతువు ఏం చేస్తాడయ్యా? కేతువు కనుక ఆడవారి చాట్లో కేతు ఉంటే కనుక డెఫినెట్గా ఛాన్సెస్ ఎలా ఉంటాయంటే ఏదైనా మంచి ప్లానెట్ చూడకపోతే కనుక కేతువు కనుక కర్కాటకంలో ఉంటే కనుక వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేదా బ్రెస్ట్ని తొలగించడానికి కానీ అవకాశం ఉంటుంది. బ్రెస్ట్ని తొలగిస్తారన్నమాట. ఎందుకంటే కేతువు ప్రతిదానికి ఎండింగ్ కాబట్టి ఖచ్చితంగా ఛాన్సెస్ చాలా మటుకి వాళ్ళకి బ్రెస్ట్ తొలగించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా ఆడవారికి కర్కాటకంలో కనుక పాపగ్రహాలు ఉంటే వాళ్ళకి పిల్లలు పాలు ఇచ్చే సమస్యల మీద, బ్రెస్ట్ క్యాన్సర్ మీద, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తారన్నమాట పాపగ్రహాలు. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.